టేస్ట్ అనేది వచ్చింది. అద్భుతం. భలే అయితే ఉంది. హాయ్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ మనం హైదరాబాదీ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, 1 కిలో మటన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని 1కి 2 సార్లుగా ఇలా చక్కగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. అలాగే 1 కిలో బాస్మతి బియ్యం కడిగి శుభ్రంగా 1కి 2 సార్లుగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు మనము ముందుగా శుభ్రపరచుకున్న మటన్లో ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్, పట్టా లవంగాలు యాలకులు దంచుకున్న పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు పెరుగు 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, అది కుక్కర్లో వేసి మనము 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను. 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చక్కగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజ్, అలాగే 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నైస్గా ఇలా నేను చూపించిన విధంగా నైస్గా కట్ చేసుకుందాం. చాలా ఈజీగానే మన ఇంటి దగ్గరే మనం బిర్యానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మటన్ బిర్యానీ సరే విధంగా తరుక్కున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చీల్చుకుంటున్నాను. 3 ఉల్లిపాయలు అనేది నైస్ కట్ చేసుకున్నాను. అలాగే 2 టమాటాలు కట్ చేసుకున్నాను. 1/2 కట్ట పుదీనా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు చీల్చుకున్నాను. 2 నిమ్మకాయలు పిండి పెట్టుకున్నాను. ఇప్పుడు 5 విజిల్స్ మటన్ ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం ఫ్రెండ్స్. వావ్, పర్ఫెక్ట్గా ఉడికొండది మటను. ఇప్పుడు మనము బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బిర్యానీకి కావాల్సినవి యాలకులు 4, పట్టా, సాయి జీరా, అలాగే మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు 4 బిర్యానీ ఆకులు, జీడిపప్పు 50 గ్రాములు. ఇప్పుడు బిర్యానీకి ఒక పాత్ర తీసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందులో 50 గ్రాముల ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ దినుసులు వేసుకున్నాను. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకుందాం. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మనము యాడ్ చేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఫ్రెండ్స్. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా అలా కలుపుకుందాం. అలాగే ఇప్పుడు టమాటా ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను. చూసారా, చక్కగా మసాలా అనేది మనకు రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను. చూసారా, చక్కగా వేగింది. మటన్ కూడా మంచిగా బాయిల్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా బాయిల్ అయిన మటన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మసాలాలో ఇప్పుడు మటన్ని చక్కగా మనము వేపుకుందాం. చూసారా, మంచిగా బాయిల్ అవుతోంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. చూసారా, ఈ విధంగా వేగింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకునే దానికి వాటర్ పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, అలాగే పట్టా లవంగాలు గరం మసాలా పొడి మూత పెట్టి ఉడకనిద్దాం. ఇందులో లెమన్ వాటర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూసారా, వాటర్ అనేది బాయిల్ అయింది.
ఇప్పుడు మనం ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం రైస్ అంతా ఇందులో వేసుకునేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు గరిటె పెట్టి ఓపిక్గా కలుపుకుందాం. ఎందుకంటే రైస్ విరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఓపిక్గా మనం కలుపుకుందాం. ఇలా రైసు మనము 90% వరకు బాయిల్ చేసుకుందాం. ఆ తర్వాత దమ్ పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, రైస్ అనేది 90% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకునేద్దాం. స్ట్రైన్ చేసుకునేసి ముందుగా మసాలా రెడీ చేసుకున్నాం కదా, అందులో ఇప్పుడు మొత్తం ఈ రైస్ అంతా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఇంకా దమ్ము పెడదాం ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం గీ అనేది యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అయితే నేను వేయడం లేదు ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే వేసుకోండి. మనం ఇప్పుడు దమ్ పెట్టేద్దాం. సరే ఫ్రెండ్స్, మనము హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ అనేది దమ్ పెట్టేసాము. ఒక 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో దమ్ అనేది పెట్టుకుందాం. చాలా మంచిగా వస్తుంది బిర్యానీ. స్మెల్ అయితే గమ్మని వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిర్యానీ దమ్ తీద్దాం. చూసారా ఫ్రెండ్స్, రైస్ పల్ల వచ్చింది. భలే అంటే భలే వచ్చింది ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి, మంచి టేస్ట్ అన్నది వస్తుంది. చూసారా, ముక్క కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇక మనం టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చెప్తాను. ఇలా ప్లేట్లో మనం బిర్యానీ వేసుకొని ఇంకా తగ్గేదే లేదు ఫ్రెండ్స్, తినాల్సిందే. ఇప్పుడు ఇందులో మనం పెరుగు చట్నీ అనేది యాడ్ చేసుకుందాం. వేసుకొని ఇంకా ముక్కలు పక్కన వేసుకొని ఇంకా తింటా ఉంటే ఆహా, చూసారా ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. టేస్ట్ చేద్దాం. మటన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్. మాకైతే నేను చూపించిన విధంగా మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.